ఏం చేద్దాం, ఎలా ముందుకెళదాం అంటూ మంత్రులతోటి కీలక సమావేశం నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పంచాయతీ ఫలితాలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష చేయనున్నారు. ఎక్కడ గెలిచాము, ఎక్కడ గెలవలేకపోయాము, అందుకు కారణాలు ఏమిటి అన్న దానిపై మంత్రుల నుంచి బ్రీఫింగ్ తీసుకోనున్నారు. అంతేకాదు ముందున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ విజయ దుందుభి మోగించాలి అంటే ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలి అన్న దానిపై ప్రధానంగా చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. అలాగే పిఎస్సిఎస్ ఎన్నికల నిర్వహణపైన ఈ మీటింగ్లో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. దీంతో సభలో పెట్టాల్సిన అంశాలపైన మంత్రులతో ముఖ్యమంత్రి చర్చలు జరపనున్నారు. విపక్షాల వ్యూహాలను ఎలా తిప్పికొట్టాలన్న దానిపైన మాట్లాడనున్నారు. అటు కార్పొరేషన్ చైర్మన్ల భర్తీపైన ఈ మీటింగ్లో చర్చించే ఛాన్స్ ఉంది. ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల పనితీరు, బదిలీలపైన చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. అలాగే నిన్న కేసీఆర్ కమెంట్స్ నేపథ్యంలో ఇవాల్టి మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రభాకర్, మరికొద్దిసేపట్లో సీఎం కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. తెలంగాణకు సంబంధించిన మంత్రులందరితో సీఎం ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. గత 2-3 రోజులుగా సీఎం రెగ్యులర్గా మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్న నేపథ్యంలో ఈరోజు ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. మొన్ననే పంచాయతీ ఎన్నికల అంశంపైన సీఎం మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు. నిన్న కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత సీఎం సుదీర్ఘంగా చిట్చాట్ కూడా చేశారు. చాలా కీలకమైన అంశాలను దాంట్లో ప్రస్తావించారు. దాంట్లో భాగంగానే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి బీఆర్ఎస్ చేసిన అన్యాయం, బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పులన్నీ కూడా ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. ఈరోజు మంత్రులతో సమావేశం నిర్వహించడం ఇంట్రెస్టింగ్గా మారింది. కాకపోతే నిన్న చిట్చాట్లో కూడా మనం సీఎంను అడిగినప్పుడు కేవలం ఇది ఫార్మల్ మీటింగ్ మాత్రమే, 2 ఏళ్ల పనితీరును సమీక్షించుకోవడానికి, అట్లాగే రాబో రోజులలో ఏం చేయాలనే దానిపై ఆలోచించడానికి, ఒక బ్రెయిన్ స్ట్రామింగ్ చేయడానికి ఏర్పాటు చేసిన సమావేశం, దీనికి అంత ప్రత్యేకత ఏం లేదు అని చెప్పినప్పటికీ కూడా మంత్రులందరినీ ఈరోజు పిలిచి మాట్లాడడం, ఈరోజు మంత్రులతో ఒక రివ్యూ మీటింగ్ని ఏర్పాటు చేసుకోవడం అయితే కొంత ఆసక్తికర అంశంగానే తెలంగాణ రాజకీయాల్లో చూడొచ్చు. ఇక ముఖ్యంగా 2 ఏళ్లకు సంబంధించి 2 ఏళ్ల ప్రగతిపై ఇప్పటికే సీఎం ఒక రిపోర్ట్ని అయితే తయారు చేసుకున్నారు. దాంతో పాటుగా ఇప్పుడు ఇంకా ఏం చేయాలి, ముందున్న అంశాలను, ముందున్న ఛాలెంజెస్ని ఏ విధంగా తీసుకోవాలి. 2 ఏళ్ళు విజయవంతంగా కంప్లీట్ చేసాం, 3 ఏళ్ళు ఇంకా మిగిలి ఉంది. దీనిలో 2 ఏళ్లను తీసేస్తే, ఒక ఇయర్ తీసేస్తే 2 ఏళ్ళు మాత్రమే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ కొనసాగుతుందనే భావనలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి కొన్ని పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఉన్నాయి. ఆ హామీలను ఈ 3 ఏళ్లలో ఎలా పూర్తి చేయాలి అనే అంశాన్ని కూడా ప్రధానంగా ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక దాంతోపాటుగా నిన్న సవాల్ చేశారు కేసీఆర్కి, ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం కాదు, అసెంబ్లీ సమావేశాలు నిర్వహిద్దాం, రోజుకొక ప్రాజెక్టు, రోజుకొక అంశం పైన చర్చిద్దాం. లైక్ ఒకరోజు కృష్ణా బేసిన్ పైన, రెండో రోజు గోదావరి బేసిన్ పైన, ఇలాంటి అంశాలపైన చర్చిద్దాం, మీరు రండి అసెంబ్లీకి అంటూ సవాల్ విసిరారు. ఒక రకంగా అప్పీల్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ జనవరి 2వ తేదీ నుంచి ఉన్న నేపథ్యంలో దాని గురించి కూడా ఫోకస్ చేసే అంశం ఉంటుంది. చాలా లాంగ్ పెండింగ్ ఇష్యూగా ఉన్న కార్పొరేషన్ చైర్మన్ల అంశం కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా ఇంకా పెండింగ్ ఇష్యూస్గా ఉన్న చాలా అంశాలను కూడా ఈరోజు చర్చ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రభాకర్, విజయవాడ మరో ఫెస్టివల్ కు వేదిక కాబోతోంది. గతంలో విజయవాడ ఫెస్టివల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవగా ఇప్పుడు కొత్త సంవత్సరంలో అమరావతి ఫెస్టివల్ జరగబోతుండడం ఆసక్తి రేపుతోంది. సినిమా, సంస్కృతి, సాహిత్య రంగాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేలా ఆవకాయ పేరుతో అమరావతి ఫెస్టివల్ నిర్వహించేందుకు ఏపీ టూరిజం శాఖ నిర్ణయించింది. ఈ ఫెస్టివల్లో తోలు బొమ్మలాట నుంచి ఆధునిక సినిమా వరకు ఉన్న పరిణామక్రమం, పద్యం, గానం, కూచిపూడి నృత్యం, సంగీతం, నాటకం వంటి కళారూపాలకు ప్రత్యేక స్థానం కల్పించబోతోంది. ఈ ఫెస్టివల్ కు ఫ్రీ ఎంట్రీ ఉంటుందని ఏపీ టూరిజం శాఖ తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు అమరావతి ఫెస్టివల్ నిర్వహించనున్నట్టు ఏపీ టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. కళలు, సినిమా, సంస్కృతి, ఆతిథ్యానికి ఖ్యాతిగాంచిన అమరావతి నుంచి 3 రోజుల పాటు ఫెస్టివల్ కు ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించారు. సినిమా, సంస్కృతి, సాహిత్య రంగాల్లో ఆంధ్రుల కృషి, విశిష్టతను భావితరాలకు తెలియజేయడమే ప్రధాన లక్ష్యమన్నారు. అమరావతిని సాహితీ కళా రాజధానిగా తీర్చిదిద్దే ప్రక్రియలో ఈ ఫెస్టివల్ ఒక కీలక అడుగు కాబోతోందని, ఇకపై ఈ ఫెస్టివల్ ను ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని జనవరి 8, 9, 10 తారీఖుల్లో మన విజయవాడలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అమరావతి ఉత్సవంగా ఇది భవానీ ద్వీపంలోను, అదేవిధంగా బెరం పార్కులోను కూడా, పున్నమి ఘాట్లోను ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి
ప్రణాళిక సిద్ధం చేయబడింది. దీనికి ఎంట్రీ ఫ్రీ, ఎవరైనా వచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు. ఇవాళ ఒక అద్భుతమైనటువంటి రాజధానిగా రూపొందుతున్నటువంటి అమరావతి, ఈ అమరావతిని ఒక సాహితీ రాజధానిగా లేకపోతే మనకి కళా రాజధానిగా ఈ అమరావతిని తయారు చేసుకునేటువంటి ప్రక్రియలో భాగంగా తొలిమెట్టుగా కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. టీవీ9 అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్తో మాట్లాడదాం. ఈశ్వర్, మొన్న విజయవాడ ఫెస్టివల్, ఇప్పుడు ఆవకాయ ఫెస్టివల్, ట్రెండ్ కొంచెం కొత్తగా అనిపిస్తోంది. ఏమేమి హైలైట్స్ ఉండబోతున్నాయి ఈ ఆవకాయ ఫెస్టివల్లో? ఎగ్జాక్ట్లీ, ఆవకాయ అంటే ఆంధ్రప్రదేశ్కి ఆవకాయకి అవినాభావ సంబంధం ఉంటుంది. ఎందుకంటే వేడివేడి అన్నంలో ముద్దపప్పు ఆవకాయలో నెయ్యి వేసుకుని తింటే ఎంత అందరూ ఒకసారిగా దాన్ని ఆ మాట వినగానే, ఆ పదాలు వినగానే ఒకసారిగా చెవులు రికరిస్తారు. సో అట్లాంటి ఆవకాయ అనే పదాన్ని తీసుకురావడం ద్వారా ఒక సాంస్కృతిక బ్రాండ్ను కల్పించాలన్న లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఎందుకంటే కేవలం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అన్న అమరావతి అంటే కేవలం పెట్టుబడులకి ఒక డెస్టినేషన్గా మారిందనో, లేకపోతే ఇక్కడ రాజధాని నిర్మాణం జరుగుతుందనో, లేకపోతే మౌలిక సదుపాయాలకు సంబంధించిన మాటలే కాకుండా ఒక సాంస్కృతిక వారధిని, కళలు, సాహిత్యం, సంగీతం వీటన్నిటిని ఒక వేదిక మీదకి తీసుకురావడం ద్వారా ప్రజా రాజధాని అనే భావాన్ని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం ఈ ఆవకాయ ద్వారా చేస్తున్నారు. సాధారణంగా ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొందిన నగరాలన్నీ కూడా వాళ్ళ సాంస్కృతిక వారసత్వాన్ని, సాంస్కృతిక గుర్తింపుని ఒక బ్రాండ్గా తీసుకుని ముందుకు వెళ్తుంటాయి. ఆ దిశగానే ఆవకాయ అనే పేరుతో అమరావతి ఫెస్టివల్ నిర్వహించడం ద్వారా భవిష్యత్తులో జాతీయ స్థాయిలో లేకపోతే అంతర్జాతీయ స్థాయిలో ఒక పెద్ద ఎత్తున అమరావతికి ఒక బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. దీని ద్వారా పెద్ద ఎత్తున కేవలం ఒక పెట్టుబడులకు సంబంధించో లేకపోతే రాజధాని నిర్మాణానికి సంబంధించి అన్న వ్యవహారమే కాకుండా సాంస్కృతిక రాజధాని, ప్రజా రాజధాని కేవలం సాంస్కృతిక రాజధాని కూడా అని చెప్పే ప్రయత్నాన్ని, గట్టిగా చేసే ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దీనికోసం ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో మొదటి నుంచి కళలు అయితే తెలుగు సినిమా పరిశ్రమ ఎవాల్యుయేషన్ ఎలా జరిగింది, దాన్ని ఎక్కడ ప్రారంభమైంది, ఇక్కడి నుంచి చెన్నై నుంచి మళ్ళీ తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి, అదే సమయంలో గానానికి సంబంధించి మంగళంపల్లి బాలమురళీకృష్ణ కావచ్చు, లేకపోతే ఇట్లాంటి వాళ్ళందరూ ప్రపంచ ప్రసిద్ధి కాంచిన గాయకులందరూ ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరినీ ఒకసారి మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవడంతో పాటు ఒక ఆధునిక సాంస్కృతిక హబ్గా ఆంధ్రప్రదేశ్ ఏర్పడబోతోంది అనే ఒక మెసేజ్ ఇవ్వాలన్న ఆలోచనలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందుకే ఈవెంట్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఎంపికలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంది. వాస్తవానికి జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ ద్వారా జైపూర్కి, రాజస్థాన్కి పెద్ద ఎత్తున అక్కడ సాంస్కృతిక వారసత్వం కానీ లేకపోతే సాంస్కృతిక గుర్తింపు వచ్చింది. సో దాన్ని విజయవంతంగా నిర్వహించిన టీమ్ ఇండియా అనే ఒక టీమ్ వర్క్ అనే ఒక ఆర్గనైజేషన్ని, ఈవెంట్ ఆర్గనైజేషన్ ఇక్కడ తీసుకురావడం ద్వారా ఒక్కసారిగా మళ్ళీ రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని రాష్ట్ర బ్రాండ్గా మలుచుకోవాలన్న లక్ష్యంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే టీమ్ వర్క్ అనే ఒక ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, అది వాళ్ళకి అంతర్జాతీయ కనెక్టివిటీ ఉంటుంది. దాన్ని ఒక రాష్ట్రానికి బ్రాండ్ ప్రమోట్ చేయాలంటే కేవలం 2-3 రోజుల పండుగతోనే సరిపోదు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున లోకల్గా ఉండే కళాకారులకి డయాస్ని ఏర్పాటు చేయడమే కాకుండా అంతర్జాతీయంగా కళాకారుల ప్రాధాన్యతను వివరించడంతో పాటు వాళ్ళ అంతర్జాతీయ వీక్షకుల దృష్టిని కూడా ఆకర్షించే విధంగా ఉండాలి. సో అట్లాంటి ప్లానింగ్ జరగాలంటే సాధారణంగా ఇక్కడ మనకున్న అందుబాటులో ఉన్న ఈవెంట్స్ చేయలేవు అవి ఈవెంట్ ఆర్గనైజేషన్. సో టీమ్ వర్క్ అనేది అమెరికాతో పాటు అనేక ప్రపంచ దేశాల్లో చాలా విజయవంతంగా ఇట్లాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ని ఆర్గనైజ్ చేస్తుంది. సో చాలా ఇట్లాంటి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. ప్రధానమైన లక్ష్యం ఒకటే, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని ఎన్హాన్స్ చేయాల్సిన అవసరం ఉంది. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్లాలంటే సాంస్కృతిక గుర్తింపు కూడా అవసరం. సాంస్కృతిక గుర్తింపుతోనే అనేక ప్రపంచ దేశాల్లోనే చాలా కీలకమైన నగరాలు గుర్తింపు పొందాయి. సో అట్లాంటి సాంస్కృతిక గుర్తింపును తీసుకురావడానికి ఆవకాయ పేరుతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నట్టుగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఓవర్ టు స్టూడియో. రైట్ ఈశ్వర్. థర్డ్ ఎక్స్క్లూజివ్ వార్త. లగ్జరీ కార్లు, ఒంటి నిండా బంగారం, రాజకీయ పలుకుబడి, లక్షల్లో పెట్టుబడి. ఎస్, ఏలూరు జిల్లా పోతవరపాడులోని మ్యాంగో బే కల్చరల్ రీక్రియేషన్ క్లబ్ వ్యవహారంలో షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి. 10,000 ఆటకో బిల్డింగ్, 50,000 రూపాయలుంటే మరో బిల్డింగ్, లక్షల్లో పేకాట ఆడాలంటే ఇంకో ప్రత్యేక బంగ్లా. ఇక రేంజ్ను బట్టి పేకాట క్లబ్లు నిర్వహిస్తోంది యాజమాన్యం. ఏంటిదంతా అంటే పక్కా రూల్స్ ప్రకారమే క్లబ్ నిర్వహిస్తున్నా ఉంటుంది. కావాలంటే హైకోర్టు ఇచ్చిన అనుమతుల్ని కూడా చూపిస్తున్నారు ఓనర్లు. స్కిల్ గేమ్ పేరుతో పేకాట నిర్వహిస్తున్నారన్న అనుమానంతో నిన్న మ్యాంగో బే క్లబ్ పై దాడులు నిర్వహించారు పోలీసులు. పేకాట ఆడుతున్న 281 మందిని అరెస్ట్ చేశారు. 280 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అలానే 32 లక్షల రూపాయల నగదుని సీజ్ చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. హైకోర్టు పర్మిషన్ ఉందంటూ దర్జాగా పేకాట నిర్వహణ జరుగుతుండటంతో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
అనుమతుల్లో 13 కార్డ్స్ 13 ముక్కల ఆట కన్సిడర్డ్ యాజ్ ఎ స్కిల్ గేమ్ అండి. ఇట్స్ నాట్ ఎ ఛాన్స్ గేమ్. ఏదో 3 ముక్కల ఆటలో అందరబాహులు కాదండి. అది 13 కార్డ్స్ స్కిల్ గేమ్ కాబట్టి స్టేక్, సిండికేట్ గేమ్స్, పూల్ గేమ్స్ ఆడుకోవచ్చు అని మాకు క్లియర్గా పర్మిషన్లో రాసి ఉంది. దానికి ఇంకా మరి వచ్చేసి అట్లా కాదని చెప్పి రైడ్ చేసి సాయంత్రం 5 నుంచి ఇంతవరకు కూడా ఎవరిని ఒకళ్ళు బయట అడుగు పెట్టినట్లేదు. ఈ విషయం ఖచ్చితంగా కోర్టుకి చెప్తాం, న్యాయపరంగా మేము ఫైట్ చేస్తాం కూడా. ఖచ్చితంగా ఫైట్ చేస్తాం, మేము గెలుస్తాం. న్యాయపరంగా ఫైట్ చేస్తామని వాళ్ళు అంటున్నారు. అసలు ఏం జరుగుతోంది వివరించడానికి మా ప్రతినిధి వసంత్ రాణి తెలుసుకుందాం. వసంత్, హైకోర్టు పర్మిషన్ అంటున్నారు. దేనికి హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది? వీళ్ళు యథేచ్ఛగా పేకాటాడుతున్నారు, లక్షల రూపాయల డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్ని రోజులుగా నిర్వహిస్తున్నారు? నిర్వాహకుల్ని క్వశ్చన్ చేశారా అసలు పోలీసులు? సో ప్రస్తుతం నిర్వాహకులు పోలీసుల అదుపులోనే ఉన్నారు. మ్యాంగో బే రిసార్ట్స్ అండ్ కల్చరల్ రిక్రియేషన్ క్లబ్ పేరుతోటి 6 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతం ఈ క్లబ్ను నిర్వహిస్తున్నారు. సో ప్రస్తుతం నా వెనుకున్నటువంటి ఏదైతే క్లబ్ మీకు కనిపిస్తుందో ఈ క్లబ్కు సంబంధించి మొత్తం 3 ఫ్లాట్స్గా విభజించారు. అందులో ఒకటి 25,000, రెండవది 50,000, మూడవది ₹1,00,000, ఇట్లా 10,000, ఇట్లా మొత్తం 4 విడతలుగా 10,000, 25,000, 50,000, ₹1,00,000 చెల్లించి ఎంట్రీకి సంబంధించి కొన్ని కాయిన్స్ ఇస్తారు. వాటి ద్వారానే ఈ ప్యాకాట నిర్వహిస్తున్నారు. వాస్తవానికి అనుమతులు ఉన్నాయని వీళ్ళు చెప్తున్నప్పటికీ కూడా కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకున్నది ఒకటి, వీళ్ళు క్లబ్బుల నిర్వహణ విషయంలో ప్యాకాట ఆడిస్తున్నది మరొకటి. సీసీ కెమెరాలు ఉన్నాయని ఎస్పీ ఆఫీస్కి పూర్తి వివరాలు తాము సమర్పించామని, సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసి అప్పటికప్పుడు పరిస్థితుల మొత్తం కూడా అక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పినప్పుడు కూడా అందుకు విరుద్ధంగా ఇక్కడ ప్యాకాట నిర్వహిస్తున్నారు. దాదాపు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పటివరకు 280 మందిని ఒకేసారి ప్యాకాట్ ఆడుతుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నటువంటి సందర్భాలు ఇప్పటివరకు లేవని కూడా చెప్తున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఏలూరు జిల్లా ఎస్పీ చాలా సీరియస్గా ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ ఇంత దూరం వచ్చి ప్యాకాట్ ఆడతారని ఎవరు కూడా ఊహించరు, గుర్తించరు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. అయితే ప్రధానంగా ఇది ఎన్టీఆర్ జిల్లాకి, కృష్ణా జిల్లాకి సంబంధించి ఏలూరు జిల్లాకి మొత్తం 3 జిల్లాలకి బార్డర్లో ఉంటుంది. ఒకవైపు ఈ ప్రాంతం మొత్తం నూజివీడికి సంబంధించి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి ఏలూరు జిల్లా ఆఫీసు నుంచి, జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ఇక్కడికి రావాలన్నా కూడా పోలీసులు అంత తొందరగా వచ్చేటటువంటి అవకాశం లేదు. నూజివీడి పోలీసులకు కూడా గతంలో ఈ వ్యవహారం అంతా తెలిసి హెచ్చరించినప్పటికీ కూడా వారి తీరు మారలేదని ప్రధానంగా చెప్తోంది. కోర్టు ఆర్డర్ ప్రధానంగా ఉన్నది ఇటువంటి అక్రమంగా నిబంధనలు ఉల్లంఘించకూడదు, ప్యాకాట్ నిర్వహించకూడదు, గ్యాంబ్లింగ్ యాక్ట్ను ఉల్లంఘించకుండా కేవలం రీక్రియేషన్ పేరుతో ఏవైతే అనుమతులు తీసుకున్నారో వాటి ద్వారా మాత్రమే ఈ క్లబ్ నిర్వహించాలని చెప్పినప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని కూడా పోలీసులు చెప్తారు. ప్రస్తుతం అశోక్తో పాటు ఇటు అప్పారావు అలాగే లక్ష్మణ్ వీరంతా కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. ప్రస్తుతం ప్యాకాట్ రాయలు మొత్తాన్ని కూడా అదుపులో తీస్తున్నారు. ఈ రిమాండ్ ప్రక్రియ కూడా ఈరోజు అర్ధరాత్రి వరకు జరిగేటటువంటి అవకాశం ఉంది. ఎప్పుడు కూడా ఇంతమందిని ఒకేసారి అదుపులో తీసుకునే సందర్భం లేదు కాబట్టి మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి అర్ధరాత్రి వరకు పడుతుంది. ఈ వ్యవహారంలో ఏలూరు జిల్లా పోలీసులు కూడా చాలా సీరియస్గా అయితే ఉన్నారు. రైట్ వసంత్. పెట్టుబడులపై కేసీఆర్ వ్యాఖ్యల మీద మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 4-5 ప్రధాన కూడళ్లు ఉన్నాయి. దాంట్లో హైదరాబాద్ ప్రధానంగా ఉండాలని, ఆ పోటీలో నిలబడాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ క్రమంలో మీ అందరు కూడా చూస్తా ఉన్నారు. మొన్న జరిగిన తెలంగాణ రైజింగ్ కాన్ఫరెన్స్ కు సంబంధించి, ఆ తెలంగాణ రైజింగ్ కాన్ఫరెన్స్ కు సంబంధించి ఏదో గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు అని మాట్లాడుతా ఉన్నా టిఆర్ఎస్ సంబంధించి వారి నేత మాట్లాడారు. మేము ఈరోజు మా నేచర్ కానీ మా కల్చర్ కానీ కేవలం కొందరి వరకే, మరి ఆ ఒప్పందాలకు సంబంధించి, ఆ అనుమతులకు సంబంధించి ఏ కంపెనీ రావాలి, ఏ కంపెనీ వద్దని కొందరు తీసుకునే నిర్ణయాల వరకే. అదే గేట్ పాస్ కల్చర్ కాకుండా ఈరోజు మా ప్రజాస్వామికమైన ఆలోచనతోనే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్కు సంబంధించి వారు అనుకున్న వారికే, ప్రభుత్వంలో కొంతమంది అనుకున్న వారికే వారి ఛాయిస్ పరంగానే వారిని ఆహ్వానించకుండా ఈరోజు మన హైదరాబాద్ ఒక డెస్టినేషన్గా, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ ని బై డెస్టినేషన్ గా పిలవటం, ఆహ్వానించడం, అందుకోసమే ఈరోజు పరిశ్రమలన్నీ కూడా ఇక్కడికి రావాలని ఆసక్తి చూపెడతా ఉన్నారు. మరి టిఆర్ఎస్ ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి గారు ఎక్కడో కూర్చొని
మరి ఎంఓయూలు చేయటాన్ని మేము ఆ విధంగా చేస్తలేం. ఆ విధంగా చేస్తే హైప్గానే ఉంటుంది. మేము హైప్ చేయలేం. ఇప్పుడు చాలా లో ప్రొఫైల్గా వెళ్తా ఉన్నాం. హైప్ చేసే ఆలోచన లేదు. ఈ రాష్ట్రం గురించి భావి తరాలకు సంబంధించిన భవిష్యత్తు కోసం మా ప్రభుత్వం క్రియేట్ చేస్తున్న హోప్ ఇది. వీఆర్ క్రియేటింగ్ ఏ హోప్. ఆ హోప్ ని మీరు హైప్ గా పరిగణిస్తే మీ పార్టీ మీరు అందరూ కూడా ఆ హైప్ లోనే మిగిలిపోయి రాష్ట్ర ప్రజానికానికి మీరు ఎప్పుడు కూడా నాయకత్వం వహించే అవకాశం లేకుండా పోతుంది. కేసీఆర్ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు కొరకొరగా స్పందిస్తున్నారు. పారిశ్రామికవేత్తలని నిరుత్సాహపరిచేలా ఆయన వ్యాఖ్యలున్నాయంటున్నారు. అంతేకాదు ఆయన వ్యాఖ్యలని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇక 5@5లో 4th టాపిక్ వద్దాం. తెలంగాణలో తీవ్ర ప్రకంపనలు లేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్యాపింగ్ రివ్యూ కమిటీలో ఉన్న జీఏడీ సెక్రటరీ, సిఎస్, ఇంటెలిజెన్స్ చీఫ్ ని సిట్ మరోసారి ప్రశ్నించి స్టేట్మెంట్స్ ని రికార్డ్ చేసింది. మాజీ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, ఐపీఎస్ అధికారి నవీన్ చంద్కి ముందుగా నోటీసులు ఇచ్చి ఆ వెంటనే విచారించడం ఆసక్తిగా మారింది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ ఎదుట ఉంచి మరీ సిట్ వివరాలు సేకరించింది. ఉన్నతాధికారులు చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ప్రభాకర్ రావు గతంలో పోలీసులకు చెప్పగా అదే విషయాన్ని అప్పటి ఉన్నతాధికారి ఎదురుగానే ప్రశ్నించింది. ఇక ఈ క్రమంలోనే సోమేష్ కుమార్ స్టేట్మెంట్ ని కూడా మరోసారి రికార్డ్ చేసింది. విచారణ తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసులో అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు సిట్ ప్రయత్నిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ దూకుడుగా వ్యవహరిస్తోంది. 9 మంది సిట్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తి ఛార్జిషీట్ దాఖలు చేయాలని ఆదేశించారు. ఇక ఈ కేసుతో సంబంధం ఉన్న అందరినీ ప్రశ్నించాలని స్పష్టం చేశారు సిపి సజ్జనార్. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు 3వ రోజు కస్టడీ కొనసాగుతోంది. సిట్ సభ్యుడైన సిద్దిపేట సిపి విజయ్ కుమార్ ప్రభాకర్ రావుని విచారిస్తున్నారు. ఇక ఇదే అధికారి గతంలో కూడా ప్రభాకర్ రావును పలుమార్లు ఎంక్వైరీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రభాకర్ రావు నుంచి కీలక విషయాలు రాబట్టే అవకాశాలున్నాయి. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఇప్పటి వరకు ప్రభాకర్ రావు నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబట్టగలిగారు అండ్ ఇంకా ఎలాంటి విషయాలు రాబట్టే ఛాన్సెస్ ఉన్నాయి? ప్రభాకర్ రావుని రెండవసారి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత చాలా సమయం, ఎందుకంటే కొత్త సిట్ సజ్జనార్ నేతృత్వంలో ఏదైతే ఏర్పడిందో దానికి ఒక కాల పరిమితి ఉంది. అది జనవరి 31 లోపు మొత్తం ఈ కేసు అంతా కూడా ఫైనల్గా పూర్తి చేయాల్సి ఉంది. సో ఆ 9 మంది సభ్యులతో కూడిన బృందంలో ఉన్నటువంటి గతంలో వెస్ట్ జోన్ డీసీపీగా పనిచేసి ప్రస్తుతం సిద్దిపేట సిపిగా ఉన్న విజయ్ కుమార్ గత 2 రోజులుగా దాదాపుగా ఈ ప్రభాకర్ రావుని ప్రశ్నిస్తున్నారు. అయితే దీంట్లో కొత్త విషయం ఏంటంటే ఇప్పటివరకు కేవలం అధికారులు కావచ్చు, లేకపోతే కొంతమంది పొలిటీషియన్లు ఎవరైతే ట్యాపింగ్కి గురి కాబట్టారో వాళ్ళు మాత్రమే స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు రివ్యూ కమిటీ చెప్పినట్టుగానే తాను చేశానని చెప్పి ప్రభాకర్ రావు చెప్పాడు. కాబట్టి ఆ రివ్యూ కమిటీలో ఏ కాలంలో 2018 నుంచి 2021 మధ్యలో జరిగినటువంటి ట్యాపింగ్ కావచ్చు, 2023 వరకు 21 to 23 మధ్య జరిగిన ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారం పైన దృష్టి సారించిన సిట్ గతంలో తెలంగాణ చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి సోమేష్ కుమార్తో పాటుగా ఆయనతో పాటు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన నవీన్ చంద్ దగ్గరనే ఎస్ఐబి చీఫ్గా ప్రభాకర్ రావు పనిచేశారు. రివ్యూ కమిటీలో వీళ్ళున్నారు. దాంతోపాటుగా మొన్నటి వరకు ప్రభుత్వం ఏర్పడేంత వరకు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా చీఫ్ సెక్రటరీగా పనిచేసిన శాంతకుమారి ఈమెను కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ ముగ్గురు స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. అవసరమైతే మరికొంతమంది గతంలో మాజీ డీజీపీగా పనిచేసిన వాళ్ళని కూడా విచారిస్తామన్నది సిట్ చెప్తుంది. సిట్ చెప్తున్నంత కూడా ఎవరి ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్ చేశాడు, ఎవరి ఆదేశాల మేరకు ఎవరెవరు నెంబర్లు చేశారు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో బయటికి రావాలంటే ఈ దీంట్లో ఉన్నటువంటి సూత్రధారులు, పాత్రధారులు అందరినీ విచారిస్తామన్నది సిట్ చెప్తుంది. సిట్ ఏర్పాటు చేసిన సమయంలో కూడా అదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి పాత్ర అవుతుందో వాళ్ళందరూ కూడా విచారిస్తామని మాత్రం సిట్ చాలా స్పష్టంగా చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్.